ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలయుననియు నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెననియు ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష ప్రబోధం ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ప్రియా స్నేహితులారా, ఈ దినమున మన తలైన తిరుసభ పాస్కా కాలంలోని 6వ ఆదివారంలో ఉన్నాము. వచ్చే ఆదివారము మనము మోక్షారోహణ పండుగను కొనియాడబోతూ ఉన్నాం. ఈ పాస్కా కాలము అంటే యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత శిష్యులకు, అపోస్తులకు, ఇంకా మిగతా వారికి యేసు ప్రభు అనేక పర్యాయాలు కనపడి అనేక సార్లు దర్శనమై యేసు ప్రభు అందరితో సంభాషించడము, అన్ని చోట్ల సంచరించడము మనం చూస్తూ ఉన్నాము. పాస్కా కాలంలో మనము పాస్కా కాలంలోని చివరి వారాలలో ఉన్నాము. మనం ఈ రోజున యేసు ప్రభు మోక్షారోహణమయ్యే ముందు చెప్పేటటువంటి మాటలను మనం ఈ రోజున యేసు ప్రభు కడరా విందులో పాల్గొన్నటువంటి సమయమున శిష్యులతో, అపోస్తులతో యేసు ప్రభు మాట్లాడినటువంటి మాటలను ఈ దినమున ధ్యానిస్తూ ఉన్నాము. సాధారణంగా అయితే ఈనాటి సువిశేషము యేసు ప్రభు యొక్క కడరా విందులో తన అపోస్తులతో మాట్లాడినటువంటి విషయాలను మనం పాస్కా కాలంలోని 6వ ఆదివారంలో మనం ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియా స్నేహితులారా, యేసు ప్రభు తన ప్రజల కోసము, తన వారి కోసము ప్రాణాలు అర్పించబోతున్నానని, తన స్నేహితుల కోసము ఇంకను తన ప్రాణాలు అర్పించబోతున్నానని యేసు ప్రభు కడరా విందులోనే తన యొక్క అపోస్తులతోటి ఈ యొక్క తన సందేశాన్ని పంచుకుంటూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినమున మనము యేసు ప్రభు తన యొక్క అపోస్తులతో ఏమేం మాట్లాడినాడో, మరి తాను తన చివరి సందేశాన్ని కడరా విందులో యేసు ప్రభు అపోస్తులతో ఏం మాట్లాడినాడో ఈ దినమున సువిశేషంలో తెలియజేయడమైనది. ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు ఏమని చెప్పినారు? ఇదిగో నేను నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని.
ఇది మొదటి మాట యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. నా తండ్రి నన్ను ప్రేమించినాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారు, ఇది సాధారణం. కనుక తల్లిదండ్రుల యొక్క ప్రేమ బిడ్డల పైన ఉంటుంది. కానీ యేసు ప్రభు యొక్క తండ్రి ఎవరు? పరలోక తండ్రి. పరలోక తండ్రి యొక్క ప్రేమను యేసు ప్రభు పొంది ఆ ప్రేమతోనే నేను మిమ్మల్ని ప్రేమించినాను అని చెబుతూ ఉన్నాడు. అంతటితోనే ఆగకుండా యేసు ప్రభు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని. నా తండ్రి నన్ను ప్రేమించినాడు, అదే ప్రేమతోటి నేను మిమ్మలను ప్రేమించాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు, మీరు నా యొక్క ప్రేమలో వర్ధిల్లండి, నా ప్రేమను పొందండి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మనం తండ్రి మాట వింటే కొడుకులు ఇంట్లో ఉంటారు కదా. తండ్రి మాట జవదాటినటువంటి కొడుకులు తండ్రి ప్రేమను పొందుతూ ఉంటారు. ఆ విధంగానే యేసు ప్రభు చెప్తున్నాడు, నా తండ్రి ఆజ్ఞలను నేను పాటించాను కనుక నేను నా తండ్రి ప్రేమలో ఉన్నాను అని చెప్తున్నాడు. కనుక ఇప్పటి నుండి మీరేం చేయాలి? మీరు కూడా నా యొక్క ప్రేమను పొందాలంటే, మీరు కూడా నా ప్రేమలో ఉండాలంటే మీరు నా ఆజ్ఞలను పాటించాలి, నా మాటను పాటించాలి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, మనం ఒకరి ప్రేమలో ఉన్నామంటే ఎంత సంతోషంగా ఉంటాము. మనకు తెలియని విధంగా ఎంతో సంతోషంగా ఉంటాము. ఆ ప్రేమ అనేది ఎంత సంతోషంగా, ఎంత పరిపూర్ణంగా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, భర్త భార్యను ప్రేమిస్తున్నాడంటే భార్య ఎంతో సంతోషంగా ఉంటుంది. భార్య భర్తను ప్రేమిస్తున్నారంటే ఎంతో సంతోషంగా ఉంటారు. మరి వారి మధ్యలో ప్రేమ లేదంటే ఇంకా రోజు గొడవలే. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళు తనుకుంటున్నారు, గుద్దుకుంటున్నారంటే ఆడ ప్రేమ ఎన్నో తగ్గినట్టుందని మనకు వెంటనే అర్థమైపోతూ ఉంది. కనుక మరి ఇంట్లో వాళ్ళ లొల్లి బజాట్లో పడకుండా మనం ప్రేమగా, గుట్టుగా, సంతోషంగా ఉండాలి. కనుక ప్రియ స్నేహితులారా, ఇంట్లోంచి శబ్దం బయటకు వచ్చిందంటే ఏంది? ఆడ ప్రేమ ఎన్నో తక్కువైనట్టు అని మనకు అర్థమవుతూనే ఉంది. కనుక యేసు ప్రభు నేను నా తండ్రి ప్రేమలో ఉన్నాను, నేను నా తండ్రి ప్రేమను పొందాను, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి నా తండ్రి ప్రేమలో ఉన్నానని చెప్తున్నారు. కనుక మీరు కూడా నా ప్రేమలో ఉండాలంటే, మీరు కూడా నా ప్రేమను పొందాలంటే, మీరు కూడా నా ప్రేమలో వర్ధిల్లాలంటే మీరు కూడా నా ఆజ్ఞలను పాటించండి, నా మాటను పాటించండి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఇక రెండవ విషయం యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తాను. స్నేహితుల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు, స్నేహితుల మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. స్నేహితులు అన్నీ పంచుకుంటూ ఉంటారు. స్నేహితులు వారికి కలిగినటువంటి అనుభవాలు, కలిగినటువంటి అనుభూతులు, తమకు ఎదురైనటువంటి విషయాలను, తమ యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి విషయాలను అన్నిటినీ పంచుకుంటూ ఉంటారు స్నేహితులు. కనుక ఎటువంటి దాపరికాలు లేవు, వారి మధ్య ఎంతో ప్రేమ నెలకొని ఉంటుంది. కనుక వారి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు నా స్నేహితులు అని. అంటే నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమిస్తూ మీరు నా స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి స్నేహంలో, స్వచ్ఛమైనటువంటి స్నేహంలో, స్వార్థం లేనటువంటి స్నేహంలో, నిస్వార్థమైనటువంటి స్నేహంలో ఎంతో ప్రేమ నెలకొని ఉంటుంది. వారి మధ్య ఎటువంటి రహస్యాలు అనేవి ఉండవు, ఎటువంటి దాగుడు మూతలు అనేవి ఉండవు. కనుక నిజమైనటువంటి ప్రేమలో నేను మిమ్మల్ని నా తండ్రి నన్ను ప్రేమించినట్లుగా, నా తండ్రి ప్రేమలో నేను ఉన్నట్లుగా మీరు నా ఆజ్ఞలను పాటించి నా ప్రేమలో నెలకొని ఉన్నారు కనుక నేను మిమ్మలను స్నేహితులని పిలుస్తూ ఉన్నాను అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు నాకు స్నేహితులై ఉందురు అని చెప్తూ ఉన్నారు. యజమానుడు ఏం చేయను దాసుడికైతే తెలియదు. కనుక స్నేహితుల మధ్య ఎటువంటివి దాపరికాలు, దాగుడు మూతలు ఉండవు కనుక మీరు నా స్నేహితులుగా ఉంటారు అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు.
కాదు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు ఇంకో మాట చెప్తున్నాడు, ఇదిగో తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడనూ లేడు. ఒకవేళ స్నేహితుడు ఏదైనా ఆపదలో ఉన్నాడంటే మరి స్నేహితులు వెళ్ళి వెంటనే ఆదుకుంటూ ఉంటారు. అది ఎంత ఇబ్బంది అయినా ఎంత కష్టమైనా కానీ స్వచ్ఛమైనటువంటి ప్రేమలో నిజమైనటువంటి స్నేహితులైతే వారు ఎంతటి ఇబ్బందులో ఉన్నా కానీ ఒకరినొకరు ఆదుకుంటూ ఉంటారు. తన ప్రాణాన్ని దారపోయట కనీను వెనుకాడరు అని. దీనిని బట్టి చూస్తే యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించినాడో, మనకు ఎంతగా స్నేహితుడై ఉన్నాడో మనం అన్నీ స్నేహితులకు చెప్పుకుంటూ ఉంటాము. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు చాలా రకాలుగా ప్రేమించిన అతన్నేమో లవర్ అని పిలుస్తారు, పెళ్లి చేసుకుంటేనేమో భర్త అంటూ ఉంటారు. ఇప్పుడు కొత్త పదం వచ్చింది, పెళ్లి చేసుకోకుండా లవర్ కాకుండా అన్ని మనసు విప్పి మాట్లాడుకునేటటువంటి అతన్ని బెస్టీ అని పిలుస్తున్నారు. ఏం పదము? బెస్ట్ ఫ్రెండ్ ఏమంటున్నారు? బెస్టీ అని పిలుస్తున్నారు. ఈ బెస్టీ తోటి అని చెప్పుకుంటారు, ఆడోళ్ళు మగోళ్ళు ఆడోళ్ళకు. ఎందుకంటే ఎటువంటి సంబంధాలు, శారీరక సంబంధాలు లేకున్నా కానీ వాళ్ళు మంచి స్నేహితులుగా ఉంటున్నారు. ఈ యొక్క పద్ధతి అనేది అమెరికాకు పోయిన తర్వాత, ఇక్కడి నుంచి మన అబ్బాయిలు అమ్మాయిలు అక్కడికి పోయిన తర్వాత ఒక రూమ్ బాడిగా తీసుకున్నారనుకో, దాదాపు 1000 రూపాయలు అనుకో, ఇద్దరు భరించాలంటే కష్టము, ఇద్దరు అబ్బాయిలే భరించాలంటే కష్టము. సో వీళ్ళేం చేస్తారు, అమ్మాయిలను కూడా ఒకే రూమ్లో ఉంటున్నారు. దేశం కాని దేశం పోయి మరి బతకడానికి మరి అంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే, బాడిగా పెట్టాలంటే ఇబ్బంది అని ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒకే రూమ్లో ఉండి వాళ్ళు స్నేహితులుగా ఉండి వాళ్ళు జీవిస్తూ చదువుకుంటూ వాళ్ళ చదువు పూర్తి చేసుకుంటూ అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కలిసిమెలిసి ఒకే రూమ్లో అమ్మాయిలు ఎటువంటి సంబంధాలు లేకుండా స్నేహపూర్వకంగా ప్రేమతో వాళ్ళు కలిసి ఉంటున్నారు. కనుక ఎటువంటి సంబంధాలు, శారీరకమైనటువంటి సంబంధాలు లేకుండా కలిసి ఉండేటటువంటి వీరు అటువంటి స్నేహితులను ఏమని పిలుస్తున్నారు? అమ్మాయిని ఏమని పిలుస్తారు? నా బెస్టీ అంటారు. మళ్ళీ అమ్మాయి కూడా అబ్బాయితోటి చాలా స్నేహంగా ఉంటారు కనుక అతను నా బెస్టీ అని పిలుస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా ఎటువంటి ప్రేమ కానీ ఎటువంటి శారీరక సంబంధం లేకుండా వీళ్ళు ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉండేటటువంటి వీరిని మనం ఈ రోజుల్లో మరి ప్రేమిస్తేనే వాళ్ళు ఎవరు అంటారు? ప్రేమ లేకుండా స్నేహంగా ఉండేటటువంటి వారిని బెస్టీ అని పిలుస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇటువంటి వాతావరణం, ఆ ప్రభావం అమెరికా నుండి, యూరోప్ నుండి మన దేశంలో కూడా వచ్చింది. ఇప్పుడు మనకు కూడా పట్టణాలలో, నగరాలలో అమ్మాయిలు కలిసి ఒక రూమ్లో ఉంటూ కలిసి చదువుకుంటూ కలిసి ఉద్యోగాలు చేసుకుంటూ ఎటువంటి శారీరక సంబంధాలు లేకుండా వారి యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ వారి చదువులు చదువుకుంటూ వాళ్ళందరూ కలిసి ఉంటూ ఉన్నారు. కనుక ఇటువంటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం, ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ఈ రోజుల్లో అబ్బాయిల్లో అమ్మాయిల్లో వాళ్ళలో ఏర్పడుతూ ఉంది. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు యొక్క ప్రేమ అటువంటిది కాదు. యేసు ప్రభు యొక్క స్నేహము అటువంటిది కాదు. యేసు ప్రభు యొక్క స్నేహము స్వచ్ఛమైనది. యేసు ప్రభు యొక్క ప్రేమ నిత్యమైనది. కనుక యేసు ప్రభు మీరు నా స్నేహితులని చెప్తున్నాడు. కనుక మీకోసము నేను ప్రాణాలు ధారపోస్తాను అని శిలువలో యేసు ప్రభు మన కోసము, మనమందరం ఆయన స్నేహితులము కనుక మన కోసము యేసు ప్రభు శిలువలో ప్రాణాలు అర్పించినాడు. కనుక మన కోసము ప్రాణాన్ని ధారపోసినాడు. కనుక యేసు ప్రభు నిజమైనటువంటి స్నేహితుడు. యేసు ప్రభు వద్దకు ఒక అబ్బాయిలు వచ్చే ప్రార్థన చేస్తారా? ఒక అబ్బాయిలు వచ్చేసి సమస్యలు చెప్తారా? కాదు కదా. యేసు ప్రభు వద్దకు మగోళ్ళ వచ్చి ప్రార్థన చేసి, ఇదిగో యేసు ప్రభువా, నువ్వు మగోడు కనుక నేను మగోడినే, ఇదిగో నా బాధలు నీకు తెలుసు కదా, మగోళ్ళ బాధలు నీకు తెలుసు కానీ మగోళ్ళు చెప్పుకుంటారా? ఆడోళ్ళు కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన అందరికీ స్నేహితుడు. ఆడవాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ, ప్రభువా ఇదిగో నాకు ఈ సమస్య ఉంది అని డాక్టర్లకు చెప్పలేనటువంటి సమస్యలు కూడా యేసు ప్రభుతో చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మనందరి స్నేహితుడు. సంసారంలో సమస్యలు వచ్చినా, శరీరంలో సమస్యలు వచ్చినా, బంధంలో సమస్యలు వచ్చినా, ఇక ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా, ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా
అన్నీ యేసు ప్రభుతో చెప్పుకుంటాం. ఎందుకు? ఆయన నిజమైనటువంటి స్నేహితుడు, మానవాళికి అందరికీ మంచి స్నేహితుడు కనుక ఆ యేసు ప్రభుతో మనం అన్నీ పంచుకుంటూ ఉంటాం. యేసు ప్రభు దగ్గర మనం ఏమైనా రహస్యాన్ని దాచిపెట్టగలుగుతామా? మనం దాచిపెట్టినా ఆయనకు తెలియకుండా ఉంటుందా? ఆయన ఖచ్చితంగా తెలుస్తుంది. మనలో ఎటువంటి విషయమైనా కానీ యేసు ప్రభు తెలుస్తుంది. నేను మగోనమ్మ, మీ సమస్యలు నాకు చెప్పకండి అని ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరితోనైనా చెప్పాడా యేసు ప్రభు? చెప్పలేదు కదా. ఇదిగో అబ్బాయిలు, మీరు చిన్నపిల్లలు, నేను పెద్దోడిని, మీరు నాకు చెప్పొద్దని యేసు ప్రభు ఎక్కడైనా ఎవరితోనైనా ఎవరి దర్శనంలో ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు కదా. యేసు ప్రభు అందరి సమస్యలు వింటాడు, అందరికీ సహాయం చేస్తాడు, అందరితో స్నేహంగా ఉంటాడు, మనకు సంతోషంలో ఉంటాడు, మనకు దుఃఖంలో ఉంటాడు, మన బాధల్లో ఉంటారు. అందుకే ఈ రోజున ఒక అతను అన్నాడు, ఒక అతను చెప్తూ ఉన్నాడు, ఈ రోజున ఇదిగో ఏదైనా సమస్య వస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, కానీ ఏదో తల్లిగారింటికి పారిపోయేటటువంటి అమ్మాయిని చేసుకోవాకండి అని చెప్పాడు. సో ఇటువంటి విధంగా ఏ సమస్య వచ్చినా కానీ నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి యేసు ప్రభు వద్దకు వెళ్ళేటటువంటి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోండి, కానీ వేరేటటువంటి లేదా ఏదైనా సమస్య వస్తే పారిపోయేటటువంటి వాళ్ళని చేసుకోవద్దని చెప్తున్నారు. ఎందుకంటే అందరి యొక్క సమస్యలు తీర్చేటటువంటి వారు, ప్రాణాలు సైతం పెట్టినటువంటి ఆ నిజమైనటువంటి స్నేహితుడు యేసు ప్రభు. కనుక మనమందరం ఈ రోజున యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు కనుక నేను మిమ్మల్ని స్నేహితులను పిలుస్తూ ఉన్నాను అని చెప్తూ యేసు ప్రభు ఇక చివరిగా ఒక మాట చెప్తున్నారు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించును. చూడండి, ఎంత స్వేచ్ఛనిచ్చాడు, ఎంత స్వాతంత్రంనిచ్చాడు. మన ఫ్రెండ్షిప్లో ఏమైనా కండిషన్స్ పెట్టాడా యేసు ప్రభు? ఎటువంటి ఏమన్నటువంటి షరతులు పెట్టినాడా? ఏం పెట్టలేదు. ఇదిగో నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినను మీకు అది చేసి పెడతాడు అని చెబుతూ ఉన్నారు. ఇక అంతేకాకుండా యేసు ప్రభు ఇంకా చెప్తున్నాడు, ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించాను అని అపోస్తలులకు చెప్తూ ఉన్నారు. కనుక మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండాలి. మీరు నాతోనే కాదు స్నేహంగా ఉండాల్సింది, కానీ మీలో మీరు కూడా స్నేహంగా ఉండండి, మీలో మీరు కూడా ప్రేమతో ఉండండి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక నేను తండ్రి ప్రేమను పొందాను, ఆ ప్రేమను మీతో పంచుకున్నాను, మీతో స్నేహం చేశాను. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించినట్లుగానే మీరు కూడా నా ఆజ్ఞలను పాటించండి. ఇదిగో నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తూ ఉన్నానని చెబుతూ, ఇక మీరు నా పేరిట, నేను నీ ఫ్రెండ్ని కదా, పోయి నా పేరు చెప్పి నువ్వేమైనా తీసుకోపోరు అంటాం కదా ఫ్రెండ్షిప్ తోటి. అలాగే యేసు ప్రభు కూడా ఇదిగో మీరు ఏదైనా కానీ నా పేరిట తండ్రిని అడిగితే ఖచ్చితంగా అది చేసి పెడతాడు, అది మీకు సొంతం అవుతుంది, అది మీకు ఫలభరితం అవుతుంది అని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా ఒకరినొకరు, మీలో మీరు కూడా ప్రేమతో ఉండండి, స్నేహం చేయండి, అందరూ స్నేహితులుగా ఉండండి అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక మన నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిత్యమైనటువంటి ప్రేమతోటి మనకు స్వచ్ఛమైన స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభు. కనుక మనం యేసు ప్రభుకి స్నేహితులంగా ఉందాము, మనలో మనం కూడా స్నేహితులముగా ఉండి ఎల్లప్పుడూ ఆయన ప్రేమను మనం పొందుతూ ఆ ప్రేమలో మనమందరము ఫలించినట్లుగా మనము ఆ పరలోక తండ్రిని వేడుకొందాము. ఆమేన్.